దూరం ఉంది. మైలవరం అదేదో ఒక ఊరు ఉంది నా ఊరు కాడ అదొక గండికోట. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి బనగచర్ల రిజర్వాయర్ దగ్గర, అంటే ఈ 3 గేట్స్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ వాటర్ని డివైడ్ చేస్తారు. ఒక్కొక్క ఇన్ఫ్లో అనేది ఇన్ఫ్లో వచ్చేసి మనకు శ్రీశైలం డ్యామ్ నుండి వస్తాయి. వాటిని ఇక్కడ 3 గేట్స్ సహాయంతో డివైడ్ చేస్తారనమాట. ఒకటి కడప, గండికోట, ఇంకొకటి వచ్చేసి మన నంద్యాలకి, అట్లాగే వెలుగోడికి, అలాగ డివైడ్ చేస్తారనమాట. చాలా ఫేమస్ ఈ గేట్స్. ప్రజెంట్ మనం అక్కడికి వచ్చేసాము. ఇది మనకు నంద్యాల నుండి ఆల్మోస్ట్ వెలుగోడు రావాలి. వెలుగోడు నుంచి ఒక 10-12 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. సమ్మర్ కదా, కొంచెం వాటర్ లెవెల్ తక్కువే ఉంది. ఆ క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. చాలా పెద్ద ప్రాజెక్ట్స్, చాలా పెద్ద గేట్లు ఇవి. వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇక్కడ మనకు 3 గేట్లు ఉన్నాయి కదా, 3-4 ఉండేది. ఇక్కడ 3 గేట్లు ఉన్నాయి కదా. ఏ గేటు ఎక్కడికి పోతుంది? మామూలుగా వాటర్ ఎక్కడి నుంచి వస్తే ఎక్కడికి పోతాయి? ఈ శ్రీశైలం డామ్ నిండితే పోదరపాడు గేట్లు ఎత్తాడు. పోదరపాడు గేట్లు ఎత్తితే బాణసీర్ల ఎక్కినట్టుకు నీళ్ళు వస్తాయి. ఎస్ఆర్బిసి కాలువకు గండికోట వరకు నీళ్ళు వెళ్ళిపోతాయి. మైలవరం ఇది ఎస్ఆర్బిసి కాలువ. గండికోట, మైలవరము అక్కడ దాకా వెళ్ళిపోతాయి ఈ నీళ్ళు. ఈ మధ్య కాలువ కడపకి వెళ్ళిపోతుంది. నంద్యాల పడి ఇది ఈ 2 అది ఇది అది 2 కలిసి ఒకటే కాలువనే. 2 కలిసి ఒకే కాలువ. నంద్యాల పక్కల పడి, కుందుల పడి కడప చెరుకుపోతాయి. నంద్యాల నుండి కుందుల పడతాయి. కుందు కాంటి కడప చెరువు లేకపోతాయి. జమ్మల మడుగు మీద పడి కడపకి వెళ్తాయి. అంటే మధ్యన చెరువులు ఉన్నాయి అన్నమాట. ఆ చెర్ల కాంటి కడప చెరువుకు పోతాయి నీళ్ళు. ఇప్పుడు మామూలుగా అంటే నీళ్ళు ఎక్కువ ఫుల్ గా ఉంటే ఎంతవరకు వస్తాయి? ఈ లెవెల్ ఎంతవరకు వస్తుంది? ఇక్కడ ఫుల్గా పైకి వస్తాయి నీళ్ళు. పై వరకు వస్తాయి నీళ్ళు. ఇప్పుడు అక్కడ మనకు చారలాగా కనబడుతుంది. చారలాగా ఆడి వరకు వస్తాయి. చేపలు కూడా పడుతుంటారా? చేపలు పడుతుంటాం. మేము తీయక చేపలే పడుతుంటాం. మీ పేరు ఏం పెడతారా? నా పేరు రమణయ్య. అంటే మీరు ఇక్కడ మామూలుగా బోటింగ్ చేస్తూ ఉంటారా? బోట్ వేసుకొని తెప్పేసుకొని పోతుంటాము, వలలు వేస్తుంటాము. ఇట్లా ఎగిరిపడేదానికి జాళ్ళు కూడా కట్టుకుంటాం. చేపలకు సంబంధించిన జాళ్ళు కట్టుకున్నాము. ఎప్పుడన్నా చేప ఎగిరిపడిందంటే పడుకుంటాం. ఈడ 100 మంది ఉన్నాము చేపలు ఆటగాళ్ళం. కాకపోతే ఇంకా ఏం చేపలు పడడం లేదు కాబట్టి అందరూ ఇంకా దొరనాలపల్లిలో పోయినారు మిరపండు దింపనికి. ఏ చేపలు పడక, సంసారాలు జరగక అట్లా గుంటూరు పల్లెలో పోయినారు. కొంతమంది మనకి ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం డ్యామ్ నుంచి, శ్రీశైలం డ్యామ్ నిండితే పోదరపాడు ఎగ్లెటర్ కాడ గేట్లు ఎత్తాడు. ఆడ ఎత్తితే మన బాణసీర్లకు వస్తాయి. బాణసీర్ల ఎగ్లెటర్ ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ సగం కట్టేసి ఉన్నారు కదా, అంటే కడుతున్నారు. ఇప్పుడు అది పంట కాలువ కోసము నీళ్లు, ఈ నిపులావు నీళ్లు దాంట్లోకి పోవాలి. అవతల ఒక 2-3 వేల ఎకరాల పొలం ఉంది. ఆ నీళ్లు పోవాలి. కాకపోతే బ్రిడ్జి వడగొట్టినారు. ఆ బ్రిడ్జి తయారు చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు తయారు చేస్తుందో ఎక్కతనం. సంవత్సరానికి ఒకటి తయారు చేస్తున్నారు. గడిరేల మంచిగా ఇదే ఇప్పుడు దించేది ఇంకా అది ఎలా ఇక్కడ రా, సాయం చేతరా. ఇది పెట్టుకొని దగ్గర ఇది గుంజుదురా, చేప తీస్తా సూతు. నేను అవతల పోయి తాడు గుంజుతా, పైకి గడ్డకు వస్తుంది చూడు.
గుంజుకా అట్నే గుంజుకా గుంజు గుంజు తీసావా దూరం తీసే దూరం ఏంటండి ఫోటో వారేయాల ఇంకా చాలరా ఇచ్చు మళ్ళీ వేయాలి కదా ఇచ్చు ఈ గేట్ వాటర్ వచ్చేసి మనకు గండికోట దగ్గర మైలవరం ఉంది కదా, అక్కడికి వెళ్తాయంట. జమ్మలమడుగు, అదే కడప జమ్మలమడుగు గండికోట, అది ఇది. గోరకల్లు అవుకు గోరకల్లు పోతాయి, గోరకల్లు కంటే అవుకు పోతాయి. అవుకు అంటే ఇంకా మధ్యన అది ఏదో ఒక ఊరు ఉంది నాన్న, ఊరు కాడ అదొక ఆడొక చెరువు ఉంది. ఆ చెరువు దాటి ఇంకా గండికోట గండికోట దాటి దూరం ఉంది మైలవరం. మైలవరం కింద కూడా ఇంకోటి ఉంది డామ్, ఇంకోటి ఉంది డామ్, కానీ దాని పేరే నాకు తెలియదు. మైలవరం డ్యామ్ నేను చూసినా కింద నాకు తెలియదు ఐడియా. ఇంకా ఉంది కింద, ఇంకొకటి ఉంది కింద. ఆడి వరకు పోతుంది ఈ కాలువ నీళ్ళు. ఈ కాలువ నీళ్ళు ఇంకా కడప చెరువు వరకు పోతాయి. ఆ పక్క దీనికి మధ్యన 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 మధ్య పవర్ ఆఫీసులు ఉన్నాయి. ఈడొకటి ఉంది, గుంతకందాల కాడ ఒకటి ఉంది, అద్దలాపురం కాడ ఒకటి ఉంది, ఏల్పనూరు కాడ ఒకటి ఉంది. ఈ నీళ్ళే ఈ పవర్ ఆఫీసులలో పడి ఆడికి పోతాయి. సరే అంత దూరం బాలిసెళ్ళని చంద్రబాబు నాయుడు ఫుల్ చెప్తున్నారు. ఇప్పుడు ఈడ డాంగ్ కట్టాలని, ఇంటి కాలువ తీసుకురావాలని. ఇది గోదావరి నీళ్లు పైకి తీసుకొచ్చి గొల్లవరం తెచ్చి, గొల్లవరం కానింటి మళ్ళీ ఇటు సిరిసిల్ల వేసి, సిరిసిల్ల నుండి బానిసెల్లకు వచ్చి, బానిసెల్ల కానింటి ఇంకా ఈ 3 డాములకు అంటే తెలంగాణ ఎండిపోయినప్పుడు ఆ నీళ్లు వదులుతట్టు, అంటే 2 కార్లకు నీళ్లు వదలాలని చంద్రబాబు పడతాలని పట్టి చేస్తున్నాడు. అది ఏనాడైతుందో మా పిల్లలు చూడాలనో మా మనవాళ్ళు చూడాలనో మన అదృష్టం. ముక్కలు తెగిపోతుంది వల్ల. ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అది కడుతున్నారంట. చూడాలి మరి అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. సో ఇవి శ్రీశైలం డ్యామ్ నుండి వచ్చే వాటర్ అనమాట. ఇలా 3 గేట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ గేట్ అయితే గండికోట వాటర్కు, అంటే గండికోటకి వెళ్ళే వాటర్ ఇది అనమాట. సో అక్కడ ఇంకో గేట్ ఉంది, అదొకటిను అక్కడ ఒకటి. అది వెలుగోడు అక్కడికి వెళ్తాయి, కడపకు కూడా వెళ్తాను అంటది. అక్కడ ఒకటి 3 గేట్స్ చెప్పాను కదా నేను. ఒకటి గండికోట మైలవరం వయా కడప జమ్మలమడుగు, ఇంకొకటి వచ్చేసి నంద్యాలకి, ఇంకొకటి వచ్చేసి వెలుగోడు. ఆ వెలుగోడు నుండి మళ్ళీ చెన్నైకి వెళ్తాయి వాటరు.
ఈ గేటు నంద్యాలకి వెళ్ళే వాటర్ అనమాట ఇది. కుందు నది, కుందు కాలువ అంటారు, అక్కడ కలుస్తాయి ఈ వాటర్ వెళ్ళి. అక్కడక్కడ చేపలకి వలలు వేస్తున్నారు చేపలు పట్టడానికి. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఎండకి వీళ్ళకు తినింది అరక్క తిరుగుతున్నారని. నేచర్ని చూసి ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అది, ఆ ఫీల్. ఈ ప్లేస్ గురించి నాకు తెలియదు అనమాట. కనుక్కొని ఇక్కడికి రావడానికి బాగా టైం పట్టింది. మార్నింగ్ 11 కల్లా బయలుదేరి ఇంటి దగ్గర అనుకున్నా కానీ కొంచెం దూరం ఉంది. ఆల్మోస్ట్ ఒక 55-60 కిలోమీటర్స్ ఉంది నంద్యాల నుండి. భలే ఉంది ప్లేస్ అయితే. గేట్లు మాత్రం చాలా పెద్దవి, పెద్ద ప్రాజెక్ట్ అసలు. థర్డ్ గేట్ అనమాట. 3వ గేట్ దగ్గరికి వచ్చాం మనము. మరి ఇక్కడికి వెళ్తుందా వాటర్? ఇదే వెలుగోడికి వెళ్ళేది అనుకుంటా. ఫ్లోర్ అంటే ఒక సోర్స్ శ్రీశైలం డ్యామ్ దగ్గర నుండి వచ్చే వాటర్ని ఇలా 3 గేట్స్ సహాయంతో చాలా అంటే డిఫరెంట్ ప్లేసెస్కి డిస్ట్రిబ్యూషన్ లాగా చాలా బాగా చేశారు అసలు. ఇది తెలుగంగ కాలువ. యాక్చువల్గా మొత్తం మన బద్వేలు ఇవన్నీ కవర్ అవుతాయి కదా, ఈ వాటర్ ఈ కాలువ అనమాట. పోతిరెడ్డిపాడు అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ నుంచి డిశ్చార్జ్ అయిపోతాయి అన్నిటికీ. మన తెలుగు ఈ రాయలసీమ జిల్లానికి ఇది మెయిన్ కదా. గండికోటకు, అవుకు, గోరకల్లు, ఇటు వచ్చేసి వెలుగోడు, బ్రహ్మంగారి మఠం. ఇది డైరెక్ట్ సోమశిలకి వెళ్ళిపోతుంది. సోమశిల కన్నలేరు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ మనకు 4 గేట్స్ ఉన్నాయి కదన్నా. అంటే అక్కడ స్టార్టింగ్లో అక్కడ ఉన్న 2 గేట్స్ అవి ఎటు వెళ్తాయి, ఇవి ఇటు వెళ్తాయి? కొంచెం క్లారిటీ చెప్తాయి. ఇవి పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఇక్కడికి వస్తాయి వాటర్. ఇక్కడ నుంచి తెలుగంగకి వెళ్ళిపోతాయి. అది వచ్చేసి కడపకి వెళ్ళిపోతుంది. ఇది ఇంకోటి వచ్చేసి గోరకల్లు, అవుకు, గండికోట అటు సైడ్ వెళ్ళిపోతాయి. మామూలుగా మన ఈ తెలుగు జిల్లాలో ఇవి మామూలుగా మన రాయలసీమ మెయిన్ ఇవి ఇక్కడ అంటే వాటర్ డిస్ట్రిబ్యూట్ ఇక్కడ నుంచే ఇయర్లీ వాటర్ ఉండేది మెయిన్ ఇవే అనమాట కారణం. మనకు వాటర్ రావడానికి ఇక్కడ నుంచే డిశ్చార్జ్ అయిపోతాయి. పోతిరెడ్డిపాడు నుంచి వస్తుంది, శ్రీశైలం బ్యాక్ వాటర్ ఇటు వెళ్ళిపోతుంది. మామూలుగా ఆగస్టు అప్పుడు ఎక్కువ ఉంటాయి, ఫుల్ వస్తుంది, ఫుల్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఈ తెలుగు కాలువ కదా ఇది, తెలంగాణ.
మామూలుగా ఇక్కడ చేపలే పడతా ఉంటారు కదా. పడతారు, కొద్దిగా వస్తాయి, ఏం దండిరా. ఎన్ని వేల ఎకరాలకి ఇది సాగునీటి మాగా అవుతుందో కదా, అది తెలియదు అన్న. మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ చేసుకుంటాను. కవర్ చేస్తా. తెలుగంగా రిజర్వాయర్ మద్రాస్ కాలువ.